బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బోర్డు చైర్మన్ గా రాష్ట్ర మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి నియమితులయ్యారు. మహేందర్ రెడ్డిని బోర్డు చైర్మన్ గా నియమిస్తూ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనను గవర్నర్ తమిళిసై ఆమోదించారు. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బోర్డు చైర్మన్ గా రాష్ట్ర మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి నియమితులయ్యారు. మహేందర్ రెడ్డిని బోర్డు చైర్మన్ గా నియమిస్తూ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనను గవర్నర్ తమిళిసై ఆమోదించారు. ఇక ఈ అంశానికి సంబంధించిన అప్డేట్స్ మా రిపోర్టర్ రాంబాబు లైవ్ ద్వారా అందిస్తారు. రాంబాబు, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? ప్రియా, టీఎస్పీఎస్సీ చైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి మొత్తం కూడా ఒక వారం రోజుల నుండి ఒక టీఎస్పీఎస్సీ చైర్మన్ అదేవిధంగా మెంబర్లకు సంబంధించినటువంటి ప్రక్రియను వేగవంతం అయితే చేసింది. ఈ నేపథ్యంలోనే దరఖాస్తులు కోరినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇటు మెంబర్స్కు ఎవరైతే టీఎస్పీఎస్సీ సభ్యులు ఉన్నారో వాళ్ళకు 371 మంది దరఖాస్తు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా టీఎస్పీఎస్సీ చైర్మన్గా కూడా 51 మంది దరఖాస్తు చేసుకున్నటువంటి నేపథ్యంలో ఇటు మాజీ డీజీపీ అయినటువంటి మహేందర్ రెడ్డిని అయితే ప్రభుత్వం నియమించింది. దీనిపైన తమిళిసై సౌందరరాజన్ గవర్నర్ కూడా కలవడం జరిగింది. దీంతో ఇటు గవర్నర్ కూడా ప్రభుత్వ నిర్ణయానికి అయితే ఆమోదం తెలిపింది. ఆమె ఈ యొక్క ఫైల్ మీద సంతకం చేసి పుదుచ్చేరికి వెళ్ళినటువంటి పరిస్థితి ఉన్నది. మొత్తంకైతే 2-3 రోజులలో దీనికి సంబంధించినటువంటి ఉత్తర్వులు కూడా వెలువడేటువంటి అవకాశం ఉంది. టీఎస్పీఎస్సీ చైర్మన్కి సంబంధించినటువంటి అంశంలో ఆ ప్రభుత్వం అయితే క్రియాశీలకంగా వ్యవహరించింది. ఎవరైతే తెలంగాణకు సంబంధించినటువంటి విద్యార్థులు లేకపోతే నిరుద్యోగులకు సంబంధించినటువంటి అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని నియమించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అదేవిధంగా ఈ ఉద్యోగాల విషయంలో కూడా ఎలాంటి అవకతవకలు లేకుండా ఉండేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం ఇటు కేరళకు సంబంధించినటువంటి అక్కడి పబ్లిక్ సర్వీస్ కమిషన్ నేతలతో కూడా చర్చించడం జరిగింది. అక్కడికి పోయి పరిశీలన కూడా చేయడం జరిగింది. మరొకవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా ఢిల్లీకి వెళ్లి యూపీఎస్సీ చైర్మన్ అదేవిధంగా సభ్యులతో కూడా కలిసి దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క టీఎస్పీఎస్సీ నిర్వహణకు సంబంధించినటువంటి అంశాల్లో కూడా వాళ్ళతో మాట్లాడి తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకునే దిశగా ముందుకైతే ప్రభుత్వం కదులుతా ఉంది. అందులో భాగంగానే టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తామని చెప్పడం జరిగింది. ఇప్పటికే గత రాష్ట్ర ప్రభుత్వం హయాంలో 15కు పైగా ప్రశ్నపత్రాలు లీక్ కావడంతో దీనిపైన ప్రభుత్వం సీరియస్గా అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి రాకముందుకే ఇటు ఎన్నికల ప్రచారంలో కూడా టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇటు ఉద్యోగాల కల్పన కూడా చేపడతామని చెప్పేసి జాబ్ క్యాలెండర్ కూడా రూపొందిస్తామని చెప్పింది. అందులో భాగంగానే జాబ్ క్యాలెండర్ను కూడా విడుదల చేస్తామని చెప్తున్నది. మరొకవైపు 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పి ఈ యొక్క చర్యలను కూడా అంటే టీఎస్పీఎస్సీ నియామకానికి సంబంధించి చైర్మన్ నియామకం కానీ సభ్యుల నియామకానికి సంబంధించినటువంటి ప్రక్రియను వేగవంతం చేసింది. అందులో భాగంగానే మహేందర్ రెడ్డిని కూడా నియమించడం జరిగింది. దీనిపైన ఇప్పటికే తమిళిసై సౌందరరాజన్ సంతకం చేయడంతో పాటు ఈ యొక్క మరి 2 రోజుల్లో ఈ యొక్క ఉత్తర్వులు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మొత్తానికైతే గత కొంతకాలంగా చూస్తున్నటువంటి నిరుద్యోగులకైతే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని అయితే కొంత సంతోషకరంగా ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే నిరుద్యోగులు కూడా ఏళ్లకేళ్లుగా వేచి చూస్తూ ఉన్నారు. ఇప్పటికే వాళ్ళ వయసు కూడా అయిపోతా ఉన్నది. మరొకవైపు నియామకాలు కూడా లేకపోవడంతో ఏదైతే నిధులు నియామకాలపైన తెలంగాణ రాష్ట్రం ఏర్పడదో దానికోసమే తమ ఆత్మ బలిదానాలు చేసుకున్నటువంటి విద్యార్థులు నిరుద్యోగులు కూడా ఇటు ఉద్యోగాల రేఖ అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో గత ప్రభుత్వం నియామకాలు చేపడతామని చెప్పేసి 15 ప్రశ్నపత్రాలు లీక్ అయినటువంటి నేపథ్యంలో విద్యార్థులు రోడ్డున పడ్డటువంటి పరిస్థితి. దీనిపైన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఆలోచించి వెంటనే దీనికి సంబంధించినటువంటి ప్రక్రియను అయితే వేగవంతం చేసింది. అందులో భాగంగానే ఈ యొక్క టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసింది. మరొక 9 మందిని అంటే మొత్తం 11 మంది సభ్యులు 2 ఉన్నారు కాబట్టి 9 మంది సభ్యులను కూడా నియమించేందుకైతే కసరత్తు ప్రారంభించింది. మొత్తానికైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకైతే ఇచ్చినటువంటి హామీలను అమలు చేసే దిశకైతే కదులుతుంది. ప్రియా, ఉద్యోగులను దృష్టిలో పెట్టుకుని జాబ్ క్యాలెండర్ని ఎప్పటి వరకు విడుదల చేసేటువంటి అవకాశం ఉందంటారు?
ఇప్పటికే ఎన్నికలకు ముందే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది, ఎన్నికల ప్రచారంలో కూడా జాబ్ క్యాలెండర్ను అమలు చేసి తీరుతామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఫిబ్రవరి అదేవిధంగా సెప్టెంబర్లో 2 సార్లు కూడా ఈ యొక్క గ్రూప్ 1 కానీ గ్రూప్ 2కి సంబంధించినటువంటి కానీ నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పడం జరిగింది. మరొక వైపు అన్ని గ్రూప్స్కి సంబంధించి కానీ వివిధ పోస్టుల కేటగిరీకి సంబంధించినటువంటి అన్ని పోస్టులను కానీ భర్తీ చేసేందుకు జాబ్ క్యాలెండర్ ఈ సంవత్సరం చివరిలోగా మొత్తం 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడానికి అయితే ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. అందులో భాగంగానే ఈ యొక్క టీఎస్పీఎస్సీ సంబంధించినటువంటి నిరుద్యోగుల నుంచి కూడా వస్తున్నటువంటి డిమాండ్ గత ప్రభుత్వం ఏం చేయలేకపోయింది కాబట్టి ఇప్పుడు కూడా వచ్చినటువంటి ప్రభుత్వం ఇప్పటికి 45 రోజులు కావస్తుంది. దీనిపైన ఎలాంటిగా ముందస్తుగా వెళ్తుందా అంటే ఏమైనా చర్యలు చేపడతా లేదని చెప్పేసి ప్రభుత్వం ఆలోచన పైన అయితే అందరూ నిరుద్యోగులు అయితే వేచి చూస్తున్నారు. దీనిపైన ఇప్పటికే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడంతో మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని అయితే టీఎస్పీ చైర్మన్గా నియమించడంతో అయితే ఇటు యువకులు కానీ విద్యార్థులకు అయితే ఒక ఉత్సాహంగా ఉన్నారు. ఎందుకంటే గత కొంతకాలంగా తాము ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క టీఎస్పీఎస్సీ బోర్డు ప్రక్షాళన జరగడమే కాకుండా ఉద్యోగుల భర్తీకి ప్రభుత్వం ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యాన్ని వాళ్ళైతే పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వివిధ విద్యార్థి సంఘాలు కానీ నిరుద్యోగులు కానీ ఉస్మానియా జేఏసీ కానీ తదితరులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. మొత్తం అయితే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం పైన ఇటు నిరుద్యోగులు అయితే సంతోషాన్ని వ్యక్తం చేయడమే కాకుండా జాబ్ క్యాలెండర్ను వెంటనే విడుదల చేయడం కొరకైతే ప్రభుత్వం కసరత్తు మొదలు పెడతా ఉంది. కాబట్టి నిరుద్యోగులందరూ కూడా తమ పుస్తకాలు పట్టి చదివేటువంటి పనిలో ఉన్నారు. ప్రియా.